त्रित्वैक सर्वेश्वरा वन्दनं 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 अभिषेकिंचुनु देवा अभिषेकिंचुनु नीदासुनि अभिषेकिंचुनु देवा अभिषेकिंचुनु नीदासुनि नी शक्तितो नी आत्मतो नी शक्तितो श्री क्रिस्तु श्री क्रिस्तु स्वागतं देवा स्वागतं स्वागतं देवा स्वागतं देवा स्वागतं स्वागतं देवा अभिषेकिंचुनु देवा नीदासुनि स्वागतं देवा स्वागतं स्वागतं देवा स्वागतं देवा स्वागतं देवा మాట్లాడే ధైర్యము సతి నడిపించింది మాట్లాడే ధైర్యము సతి నడిపించింది నీ రక్షణ సువార్తను అభిషేకించును దేవా నీదాసుని అభిషేకించును దేవా నీదాసుని స్వాగతం దేవా స్వాగతం స్వాగతం దేవా స్వాగతం దేవా స్వాగతం స్వాగతం దేవా अभिषेकिंचुनु देवा अभिषेकिंचुनु नीदासुनि अभिषेकिंचुनु देवा अभिषेकिंचुनु नीदासुनि आत्मतो शक्तितो श्री क्रिस्तु श्री क्रिस्तु स्वागतं स्वागतं स्वागतं
సాగుమా యేసుని తోడుగా యాజకుడా క్రీస్తుని రూపమా సాగుమా యేసుని తోడుగా నాకే కలములతో చిరదీయుముదీయులతో అగుని తాకే కలములతో చిరదీయుముదీయులతో యాజకుడా క్రీస్తుని రూపమా సాగుమా యేసుని తోడుగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నా ప్రథమ దివ్య బలి పూజ
ఏ విధంగా అయితే మరియ తల్లి దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యములకు స్తుతి స్తోత్రం అర్పించిందో ఆ విధంగానే ఈ యొక్క సమయమున నా హృదయము మరియ తల్లి వలె నా యొక్క ఆత్మ కూడా సంతోషంతో ఉప్పొంగుచున్నది. ఈ యొక్క నా మొదటి దీపబలి పూజలో మరి ముఖ్యంగా ఈ యొక్క పూజలో నా తల్లిదండ్రులు కందుల విజయ్ కుమార్ మరియు కందుల ఎలిషమ్మ గారి కోసము ప్రార్థిస్తూ వారు చేసినటువంటి గొప్ప కార్యము వారి జీవితంలో నన్ను ప్రభువుకి అంకితం చేయడమే. అదేవిధంగా మా బంధుమిత్రాదులు మరి ముఖ్యంగా మా పెద్దనాన్న కందుల ఫ్రాన్సిస్, కీర్తి చేసినటువంటి మా పెద్దమ్మ రోజ్ మేరీని జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా మా యొక్క బంధుమిత్రాలందరి కోసము మరి ముఖ్యంగా ఈ యొక్క విచారణ కోసము రెవరెండ్ ఫాదర్ కర్కర్ల అంతోని విచారణ గురువు మరియు కర్నూలు డినరీ వారి యొక్క విజ్ఞాపనల కోసము, వారికి ఉన్నటువంటి ఆ యొక్క గురు జీవితం కోసము, వారు చేస్తున్న గురు పనులన్నింటినీ దేవుడు తోడు నీడగా ఉండి ఈ యొక్క విచారణ మంచి అడుగుజాలు నడిపే విధంగా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ రక్షణ ఆయనపై ఉండాలని, మరి ముఖ్యంగా ఈ విచారణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కోసము, అదేవిధంగా జేఎంజే సిబ్బంది కోసము ఇక దివ్య పూజాలను అర్పిస్తూ నాతో కలిసి ఆ యొక్క దేవాదేవుని ప్రార్థించి స్తుతి స్తోత్రములు అర్పించుకుందాము. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ఏలైనా అతడు నన్ను అభిషేకించెను, పేదలకు సువార్తను బోధించుటకును, స్వస్థతను, పీడితులకు విమోచనం కలుగజేయుటకు అతడు నన్ను పంపెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన గురువులు, heralds of good news, St. John Paul II ప్రావిన్స్కి సుపీరియర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ వత్తుల జయరాజ్, అదే విధముగానే గుమికూడి వచ్చినటువంటి గురువులు, మఠ కన్యలు మరియు విచారణ ప్రజలు, ఈరోజు మన పునీత అవిలాపురి తెరేసమ్మ వారి బృహత్ దేవాలయము కో కెథీడ్రల్ విచారణకు ఎంతో ఆనందకరమైనటువంటి ఒక గొప్ప దినం. దేవుడు ఎంతో ఆశీర్వదించి ఉన్నాడు ఈ దినాన్ని. మన మధ్యలో సాధారణ కుటుంబముగా ఉండేటువంటి కందుల ఎలీషమ్మ మరియు కందుల విజయ కుమార్, వీరి కుమారుడైనటువంటి రెవరెండ్ ఫాదర్ కందుల అశోక్ కుమార్, దేవుడు ప్రత్యేకముగా వీరిని గురుత్వ జీవితానికి ఎన్నుకొని ఉన్నాడు. మరి ఎంతో గర్వించదగినటువంటి ఒక గొప్ప విషయం. కాబట్టి మనం ఈ యొక్క దివ్య బలి పూజలో ముందుకు కొనసాగించేదానికి ముందుగానే మరి తన యొక్క మొట్టమొదటి ప్రథమ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండేటువంటి రెవరెండ్ ఫాదర్ కందుల అశోక్ కుమార్ గారిని అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుత్వ జీవితం అన్నటువంటిది ఎంతో గొప్ప అంతస్తు కలిగినటువంటిది. అంతేకాకుండా ఈతి బాధలు లేదా కష్టాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప జీవితం గురుత్వ జీవితం.
అందుకని చెప్పే ఆ యొక్క గురుత్వ జీవితాన్ని ప్రారంభం చేసినటువంటి మన గొప్ప గురువు క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు తన 12 మంది శిష్యుల యొక్క పాదాలను కడిగి వారిని గురువులుగా అభిషేకించాడు ఆ పవిత్ర గురువారపు రోజు. అది మొన్ననే మనము కొనియాడుకున్నాము, 28వ తేదీ మార్చి నెల. మరి గురు అంతస్తు ఎంతో విలువైనటువంటిది, ఎంతో కష్టాలతో కూడుకున్నటువంటి జీవితం. మరి అంతేకాకుండా మనము ఒక్కొక్కసారి యోగ్యము కాదు ఆ యొక్క గురుత్వంలో పాలు పంచుకోవడానికి. అందుకని చెప్పే పునీత అస్సీపుర ఫ్రాన్సిస్ గారు అనగా ఫ్రాన్సిస్కన్ మఠాన్ని స్థాపించినటువంటి అస్సీపుర ఫ్రాన్సిస్ గారు ఆ మఠాన్ని స్థాపించినప్పటికీ ఎప్పుడూ కూడా వాళ్ళు అస్సీపుర ఫ్రాన్సిస్ పునీతులు వారు బ్రదర్గానే ఉండిపోయారు. నాకు ఆ అర్హత లేదు, క్రీస్తు ప్రభువు యొక్క గురుత్వ జీవితంలో భాగం పంచుకోవటానికి నాకు అర్హత లేదు, అంత గొప్ప అంతస్తు ఉండేటువంటిది ఆ గురుత్వ జీవితం అని చెప్పి వారు ఎల్లకాలము చనిపోయేంత వరకు కూడా పునీత అస్సీపుర ఫ్రాన్సిస్ గారు ఒక బ్రదర్గానే నిలబడిపోయాడు. అంతేకాకుండా ఆ అస్సీపుర ఫ్రాన్సిస్ గారు ఒక మాట చెప్పాడు, నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక గురువు మరియు ఒక దేవదూత నాకు కనిపించినట్లయితే, నాకు ఎదురుగా వచ్చినట్లయితే, ఇంకొకసారి పునీత అస్సీపుర ఫ్రాన్సిస్ గారు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదురుగా ఒక గురువు ఒక దేవదూత వచ్చినట్లయితే నేను మొట్టమొదట గురువుకు స్తోత్రం చెప్పుతాను, నమస్కరిస్తాను అన్నాడు. అనగా గురుత్వ జీవితం అంత విలువైనటువంటిది, అంత అంతస్తు ఉండేటువంటిది, కొంత పవిత్రమైనటువంటిది. అంతేకాకుండా చెప్తూ ఉన్నారు పునీత అస్సీపుర ఫ్రాన్సిస్ గారు, ఇంకా అంటూ ఉన్నారు, గాబ్రియేలు దూత మరియమ్మ గారికి ఒక్కసారే కనిపించింది. గాబ్రియేలు దూత మరియమ్మ గారికి ఒక్కసారి కనిపించింది. మరి మరియమ్మ గారు యేసు ప్రభువును ఒక్కసారే తన యొక్క గర్భము ద్వారా ఈ భూలోకానికి తీసుకొని వచ్చింది. మరియమ్మ గారు కేవలం ఒక్కసారి మాత్రమే ఆ మరియ తల్లి యొక్క గర్భములో యేసు ప్రభువు ప్రవేశించి అదిగో ఆ ప్రభువును కన్నది మరియ తల్లి. కానీ ప్రతి ఒక్క గురువు ప్రతిరోజు దివ్య బలి పూజలో యేసు ప్రభువును దివ్య బలిపీఠం మీదకి తీసుకొని వస్తూ ఉన్నాడు. అందరం చప్పట్లు కొడదాం. దాన్ని ఎంతో విలువైనటువంటిది. గురువు ప్రతిరోజు క్రీస్తు ప్రభువును ఆ పరలోకము నుండి ఈ భూలోకంలో ఉండేటువంటి ఆ యొక్క పీఠము మీదికి తీసుకొని వచ్చేటువంటి గొప్ప వరము యేసు ప్రభువు గురువులకు అనుగ్రహించాడు. మరి అలాంటి అంతస్తు ఉండేటువంటి, అంత గొప్ప విలువ ఉండేటువంటి, అంత గొప్ప పవిత్రత ఉండేటువంటి ఆ యొక్క గురుత్వ జీవితాన్ని మన విచారంలో పుట్టి పెరిగినటువంటి మన కందుల గురుశ్రీ కందుల అశోక్ కుమార్ గారికి దేవుడు అనుగ్రహించాడు. ఇదే ఆవరణలోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే ఆవరణలోనే ఆడుకున్నాడు. సరేనా? ఇక్కడే ఆడుకున్నాడు ఆయన. వెనకాల ఉండేటువంటి స్కూల్ సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇక్కడే చదివాడు. మరి ఇక్కడే అందరితో పరిచయం ఉండేటువంటి వ్యక్తి. మరి మన మధ్యలో పుట్టి మన మధ్యలో పెరిగి ఇదిగో ఈరోజు
మనకు దేవుణ్ణి దివ్య సంప్రసాదం ద్వారా ఇస్తూ ఉన్నాడంటే అది నిజముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ ప్రప్రథమ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉండేటువంటి ఫాదర్ అశోక్ కుమార్ మనమందరం అభినందిద్దాం. అంతేకాకుండా ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో ప్రత్యేకముగా గురువు కోసరము మరి ఇక్కడ ఫాదర్ అశోక్ కుమార్ గారితో పాటు 5 మంది 4 ఉన్నారు. ఇంకా గురువు కొత్త వాళ్ళు ఫాదర్ గారితో పాటు ఏప్రిల్ నెల 5వ తేదీ నిడదవోలులో వాళ్ళు గురువులయ్యారు. మరి ఆ గురువులను మన విచారణ బిడ్డైనటువంటి అశోక్ కుమార్ గారిని దేవుడు తమ యొక్క పరిధిలో ఉంచుకొని మరి ముఖ్యముగా గురుత్వ విలువలను తెలుసుకొని గురుత్వ జీవితాన్ని మంచిగా ఆచరించేటువంటి శక్తిని ఆ నూతన గురువులందరికీ దయచేయాలని ప్రత్యేకంగా మనము కూడా ఫాదర్ గారు ఏ విధంగా అయితే తమ యొక్క ఉపోద్ఘాతలో కూడా 2 మాటలు చెప్పాడు. నేను మీ కోసరము ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను, మీ ఉద్దేశముల కోసరం నేను సమర్పిస్తూ ఉన్నాను అని అన్నాడు. అదే విధముగానే మనము కూడా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి ఆ నూతన గురువు కోసరము ఆ గురుత్వ జీవితం కోసరము దేవుడు తన మీద ఒక భారం పెట్టాడు. అంత ఈజీ కాదు గురుత్వ జీవితం. ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇరుకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించడానికి కావలసినటువంటి పవిత్రాత్మ యొక్క వరములను ప్రత్యేకంగా ఆ నూతన గురువులందరికీ కూడా అనుగ్రహించాలని మనము ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలుచుండి ఈ దివ్య బలి పూజలో మనకు పాల్గొనే దానికి ముందుగా మనలో ఉండేటువంటి తప్పిదములను పొరపాట్లను ప్రభు యొక్క దివ్య పాదాల చెంత ఉంచి మన్నించమని అడుగుకుందాం.
పేతురు నీకు ప్రియ శిష్యుడాయే యేసయ్యాయే నీకు బిడ్డగా యేసయ్యాయే నీకు బిడ్డగా మారదలచి కరుణించవా దయతో మన్నించవా ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపలు మన్నించి మనను నిత్య జీవనం చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. లోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. లోకవాసులకు సమాధానం సర్వేశ్వర పరలోకరాజా సర్వశక్తి గల పిల్లైన సర్వేశ్వర పొగడుతున్నాము మేము స్తుతించుతున్నాము మేము పొగడుతున్నాము మేము స్తుతించుతున్నాము నీ దయనీలను కోరెదము దయనీలను కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. సుతుడా ఏ విన్నవారా నిన్న ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని వరపిల్ల పొగడుతున్నాము స్తుతించుతున్నాము పొగడుతున్నాము స్తుతించుతున్నాము లోక పాపములను భరించుటకై ఇలలో ఎలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. భూషణవారా
స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము దయనే కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకవాసులకు సమాధానం స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము వినయైన సర్వేశ్వరుని మహిమతో పవిత్రాత్మతో నిత్యురారా ఓ సర్వేశ్వర ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వల్ల కాక కేవలము చెప్పలవి కాని నీ అనంత ప్రేమ వలనే నీ కుటుంబ బాధలు నాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్లును అన్ని విషయంలోనూ నా ఆధీనంలోనున్న ప్రజలను నీకు ఆమోదముగాను ఆదేశించినట్లు నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు పాలించువారా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఊరేగింపుగా ప్రదక్షిణలో పీఠం దగ్గరకు తీసుకొని వస్తారు. అందరూ పవిత్ర దేవుడు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు.
యెషయా గ్రంథము 43వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు. ఆ దినములలో యాకోబుతో ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు కలుగుతున్నాడు, నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుతున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించితిని, నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా వాడవు. నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు నేను నీకు తోడుగా నుండును, నదుల గుండా నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. నీవు అగ్నిగుండం నడుచున్నప్పుడు కలింపు మంటలు నిన్ను కాల్చివేయలేవు. నేను ప్రభుడనైన నీ దేవుడను, ఇశ్రాయేలు పవిత్ర దేవుడను, నిన్ను రక్షించువాడను. నేను నీకు విమోచనను వగచుటకును ఐగుప్తు మొదలు పొందును. నీ కొరకు కూసు శెబా దేశములను విడనాడుదును. నేను నీ కొరకు నరులను త్యజింతును, నీ ప్రాణముల కొరకు జాతులను త్యాగము చేయుదును. నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. నీవు భయపడకుము, నేను నీకు తోడుగా నుండును. నేను తూర్పు నుండి నా ప్రజలను కొనివచ్చును, పడమర నుండి నా జనులను ప్రోగు చేయుదును. ఇది ప్రభువు వాక్కు. నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతును, నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేతును. ప్రభువే నాకు కోట, నా నన్ను కాపాడువాడు ఎన్నడు కొడుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట, నా శ్రేయదుర్గము. నీ హస్తము కాపాడును, గాఢాంధకారము నీ తోడు ప్రవేశించును. ప్రభువే నాకు కోట, నా శ్రేయదుర్గము. నన్ను కాపాడువాడు ఎన్నడు కొడుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట, నా శ్రేయదుర్గము. రెండవ పఠనము
పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు. శక్తివంతమకు దేవుని హస్తములకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును కూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువుకు సైతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఎవరినేని కబిలింప చూపుతున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచ వ్యాప్తముగా ఉన్న మీ తోడి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవిస్తున్నారని మీకు తెలియను కదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలు నొందిన తర్వాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. పవిత్ర సువిశేషములోని భాగము
ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. అచ్చట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకై ఆయన నన్ను పంపెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగు చేయుటకును, ప్రభుత్వ సంవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూస్తుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. 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 ప్రభు క్రీస్తునందు ఈ నెల 5వ తేదీ గడ్డవల్లో అభిషిక్తుడిగా అయినటువంటి కందుల అశోక్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నూతన గురువులకు, మరి ఇక్కడ చేరినటువంటి పూజ్య గురువులకు, విశ్వాసుని విశ్వాసులారా, ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఎంతో సంతోషకరమైనటువంటి పర్వదినం. ఎందుకు అంటే ఒకే ఒక కారణం, దేవుడు ఫాదర్ అశోక్ కుమార్ గారిని అభిషిక్తునిగా ఆశీర్వదించి తన కృతజ్ఞత బలిని ఈరోజు సమర్పించుకుంటున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియపరుస్తారు. మరి అదే విధముగా వారి తల్లిదండ్రులు వారు ఎంతో త్యాగంతో, ఎంతో సహృదయంతో, ఎంతో ప్రేమతో మరి వారిని దేవుని సేవకు అంకితం చేసి ఉన్నారు. మరి వారు కన్నటువంటి కళ కాదు ఈరోజు నెరవేరింది, దేవుడు అనుకున్నటువంటి కళ నెరవేరింది. కనుక ఆ తల్లిదండ్రులకు, విజయ్ కుమార్ గారికి, ఎలీషమ్మ గారికి గట్టిగా చప్పట్లు కొడి దేవునికి ధన్యవాదాలు తెలియపరుస్తాం. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, ఒకరోజు చిన్న కుటుంబంలో ఇలాగే ఒక గురువు అభిషేక్తుడవుతున్నాడు. తన యొక్క నూతనమైనటువంటి కృతజ్ఞత బలికి సిద్ధపాటు అవుతూ ఉన్నప్పుడు తల్లి తండ్రి కలిసి చిన్న బాబుతో చెప్తూ ఉన్నారు, ఈరోజు మీ అన్నయ్య తన యొక్క కృతజ్ఞత బలిని సమర్పించబోతున్నారు, ఇక రా చిన్న, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అని పిలిచి చిన్నారి బాబును ప్రార్థన చేయమని అడుగుతున్నారు ఈ తల్లిదండ్రులు. అడిగినప్పుడు ఆ చిన్నారి బాలుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు.
దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు తనకు చేస్తున్న మేలుల గురించి చేస్తూ ఉన్నాడు. తాను పొందినటువంటి ప్రతి విషయం గురించి చేస్తున్నప్పుడు మధ్యలోనే ఆపేస్తూ ఉన్నాడు ప్రార్థనని. తల్లి అడుగుతోంది, ఏం బాబు తొందరగా ప్రార్థన ఆపేసావు అని అడిగినప్పుడు, నేను ఎక్కువగా ప్రార్థించినట్లయితే దేవునికి తెలియదా మమ్మీ అని ఆ చిన్నారి బాలుడు వారి తల్లిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు దేవుడు తెలుసు ఏం చేయాలి, ఎలాంటి ఘనకార్యాలు చేయాలి, ఎలాంటి వారిని ఎన్నుకోవాలి, ఎలాంటి వారిని తన సన్నిధికి పిలుచుకోవాలి, ఎలాంటి వారితో తన సేవ చేయాలి అనేటువంటిది దేవుని సంకల్పంలో ఈరోజు భాగము అని మనము చెప్పుకోవచ్చు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి మనం అనుకున్నట్లు కాదు, కానీ దేవుడు వారి తోడుగా ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క అభిషేకము పొందుతారు అనేటువంటి సత్యము ఈరోజు కందుల అశోక్ ద్వారా మనకు వెల్లడవుతూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, ఈ యాజకత్వం అనేటువంటిది ఇది కేవలం గురువులు వారికే వారు సంపాదించుకున్నటువంటిది కాదు. క్రీస్తు మన ప్రధాన యాజకుడుగా ఉంటూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనము, పవిత్రాత్మతో శక్తితో దేవుడు నజరేయుడు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. ఆయన అంతటా పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తితో లోబడిన వారందరికీ స్వస్థపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. ప్రియ విశ్వాసులారా, చివరిగా మనము ధ్యానించుకునేటువంటి మాట ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. మొట్టమొదటి విషయం మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము, దేవుడు మన సన్నిధానంలో ఉన్నారు అనేటువంటి విషయమును మనము ఎరుకపరచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. తాను స్వయంగా తన శక్తితో కొనసాగించలేరు దేవుని యొక్క కార్యాన్ని ఫాదర్ అశోక్ కుమార్, కానీ దేవుడు వశపడినటువంటి పవిత్రాత్మ ద్వారా దేవుడు వారికి తోడుగా ఉంటున్నారు కనుక ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ఆపదలు ఉన్నా కూడా తాను ముందుకు పోవడానికి ప్రభు వారికి తోడ్పాటుగా ఉంటూ ఉన్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి సత్యము. ప్రియమైనటువంటి సహోదరులారా, జాన్ మరియ వియాని గారు మా గురువులందరికీ కూడా ఒక ప్రధాన గురువు, మరి పాలక పునీతుడుగా ఉంటూ ఉన్నారు. ఈ గురువు ఒక గ్రామంలో పనిచేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా వారికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేటువంటి వారు. అయితే జాన్ మరియ వియాని గారి హృదయము ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉండేటువంటిది. నా బిడ్డలను దైవ సన్నిధికి ఎలా నడిపించాలనేటువంటి ఒక తపన వారిలో ఉండేటువంటిది. అందుకు ఒకరోజు ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉన్నాడు తన యొక్క మాటలలో. మరి ఏమని చెప్తున్నారంటే, బాప్తిస్మా యోహాను గారి యొక్క తల ఒక నృత్యం యొక్క వేళ అని చెప్తూ ఉన్నాడు తన యొక్క మాటలలో. అంటే హేరోదు దగ్గర ఒక నాట్యం చేస్తే ఈ చిరఛేదనము జరిగింది అనేటువంటి విషయము అక్కడ ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ప్రజలకు వివరిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది, ఈయన మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మేము తాగుతాం కనుక మా గురించి తెలియపరుస్తూ ఉన్నాడు, మేము విచ్చలవిడిగా జీవిస్తున్నాం కనుక మా గురించే తెలియపరుస్తున్నారు అని జాన్ మరియ గారితో వారు వివాదానికి దిగుతూ ఉన్నారు. అప్పుడు ఈ జాన్ మరియ వియాని గారు చెప్తున్నారు ప్రజలతో, ప్రియ సహోదరులారా, ఈరోజు నాకు ముందే తెలిసి ఉంటే నేను మీ సన్నిధికి వచ్చి సేవ చేసేటువంటి వాడిని కాదు, అయినా దేవుడు నన్ను బలపరచునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాడు
తన యొక్క ఏక మనస్సుతో ఏక హృదయంతో సహృదయంతో ప్రియమైనటువంటి విశ్వాసని విశ్వాసులారా, దేవుడు వారి పక్షమున ఉండి పోరాటం చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనంలో చూస్తూ ఉన్నాము. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనము. ఇవి అన్ని తెలిసిన మనము ఏమందుము దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడుండును. దేవుడు నూతనంగా అభిషేకింపబడినటువంటి మరి ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నటువంటి అశోక్ వారి తరపున ఉండకపోతే మరి ఏమవుతుంది అనేటువంటిది ప్రశ్నార్థకం. వారి పక్షమున ఉన్నట్లయితే ఏ విరోధి కూడా వారికి ఉండదు అనేటువంటి సత్యము కూడా దేవుడే వారికి ఎరుకుపరిచి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అలా దేవుడే ఎన్నుకున్నటువంటి బిడ్డను ఏ రోజు కూడా ఒక అనాథగా వదిలిపెట్టడు, చేయి విడువడు అనేటువంటి సత్యము దైవ వాక్కు ద్వారా మనకు వెల్లడవుతుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అంటే ప్రభువుకు మన వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నీ కూడా, మన బలము బలహీనత ప్రతిదీ కూడా దేవాది దేవునికి తెలుసు అనేటువంటి సత్యము మనము తెలుసుకోవచ్చు దైవ వాక్కు ద్వారా, ఈ యొక్క యాజకుల ద్వారా. ప్రియమైనటువంటి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15 నుంచి 16వ వచనం వరకు చూస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15 నుంచి 16వ వచనం వరకు. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము బలహీనులుగా ఉన్నప్పుడు ఒక యాజకుడు బలహీనుడు అయినా కూడా సానుభూతి చూపలేనటువంటి ప్రభు కాదు మన దేవుడు. తన హక్కుకు చేర్చుకోలేనటువంటి వారు కాదు. కళ్ళు మూసుకొని చూసి చూడకుండా ఉండలేనటువంటి వారు కాదు. మరి అలాంటి దేవుడికి మన గురించి, యాజకుల గురించి సంపూర్ణంగా తెలిసి ఉన్నది వ్యక్తిగత విషయాలు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అంటే దేవునికి మన యొక్క అంతరాత్మ అనేటువంటిది, గురువుల యొక్క అంతరాత్మ, యాజకుల యొక్క అంతరాత్మ కూడా వారికి తెలుసు అనేటువంటి సత్యము మనకు దైవ వాక్కు మాత్రమే బోధిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, అంటే మనము రోజు మొట్టమొదటిగా ధ్యానించుకున్నటువంటి అంశం ఏంటంటే దేవుడు వీరి పక్షమున ఉన్నారు, లేక దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మరవకూడదు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ విషయము మనం ఈరోజు ధ్యానించుకోవడానికి రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దయ కలిగి జీవించాలి. యాజకులుగా మరి మీరు అందరూ కూడా మన క్రైస్తవుల బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయార్థ హృదయంతో మన జీవిత విధానాన్ని ప్రారంభిస్తూ ఉండాలి, మన జీవిత విధానం కొనసాగించుకుంటూ ఉండాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎందుకంటే తండ్రి అలాంటి వారు కనుక అదే హృదయంతో మనల్ని ముందుకు సాగమని ప్రయాసపడుతూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నాడు భగవానుడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనంలో చూస్తూ ఉన్నాము. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండు. దయా హృదయము మనము కలిగి జీవించాలి. తండ్రి వలె మనము కూడా సంపూర్ణముగా కనికరముతో జీవించాలి అని ప్రభు దైవ వాక్కు ద్వారా సెలవిస్తూ ఉన్నారు.
ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, మరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా, ఎలాంటి సవాళ్ళు ఎదురైనా కూడా మనకు ఒక సహృదయము, కనికరం కలిగినటువంటి హృదయం అనేటువంటిది ఎంతో అవసరము. అది దేవునికి మిన్నగా ఉంటుంది. ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, మరి అలా ఉండటం వలన ఏమవుతుందంటే, మనము కనికరం చూపించడం వలన సేవా భావనతో విలీనమైపోతూ ఉన్నాము. ఇతరులకు ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనలోకి వెళుతున్నాము. ఒక గొప్ప మనసుతో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ సేవా భావన ప్రభువుకు మనకు నేర్పి ఉన్నారు. ఎక్కడ అంటే తన యొక్క శిష్యులకు తన యొక్క పాదాలు కడిగినప్పుడు అక్కడ మనము ప్రభువు మనం ఎలాంటి సేవ చేయాలి అనేటువంటిది, ఆ సేవ భావన, ఆ సేవలో ఎలా విలీనమైపోవాలి అనేటువంటి విషయం కూడా ప్రభువే మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, యోహాను గారు రాసిన గ్రంథము యోహాను శుభవార్త 13వ అధ్యాయము 8 నుంచి 9 వరకు చూస్తూ ఉన్నాము. యోహాను శుభవార్త 13 అధ్యాయము 8 నుంచి 9వ వచనములు, నీవు నా పాదములు ఎన్నటికి కడగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ గొప్ప సన్నివేశము మనము క్షుణ్ణముగా కొద్ది రోజుల క్రితమే మనము ధ్యానించుకొని ఉన్నాము. ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడగడము, మరి అటు తర్వాత వారు ఎలా ఉండాలి, ఎలాంటి సేవ చేయాలి, ఎలాంటి వివేకముతో వారు తన యొక్క సేవను కొనసాగించాలి అనేటువంటిది ప్రభు శిష్యులకు నేర్పి ఉన్నారు. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, ఇలా ప్రభు నేర్పిందే మనకు చేయమని ఈరోజు అడుగుతూ ఉన్నాడు. వీరి యొక్క కాంగ్రిగేషన్ యొక్క వ్యవస్థాపకులు అయినటువంటి జోస్ క్యాంబ్లెట్ గారు చెప్తున్నారు తన యొక్క మాటలలో. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, తనకు ఈ బైబిల్లో నచ్చినటువంటి మాట ఏంటంటే, నేను చేసినట్లు మీరు చేయడు. అది కూడా ఈ యొక్క సేవా భావానికి సంబంధించినటువంటి విషయము. బైబిల్లోంచి తీసుకొని హృదయంలో ఆలాపనగా ఉంచుకుంటూ ధ్యానించుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి విషయము. అంటే బైబిల్ వాక్యాన్ని తీసుకొని ధ్యానించుకొని దాన్ని పాటిస్తూ ఉన్నారంటే, తాను ఆ వాక్యము ద్వారా తన యొక్క హృదయము సంపన్నమైనటువంటి హృదయముగా మలుచుకుంటూ ఉన్నాడు. ఎవరు అంటే ఈ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ స్థాపించినటువంటి వ్యవస్థాపకుడు అయినటువంటి మరణించినటువంటి లేట్ జోస్ క్యాంబ్లెట్ ఫాదర్ గారు. ఈ ఒక్క సభను మాత్రమే వారు వ్యవస్థాపకులుగా ఉండట్లేదు. ఈ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ కు స్థాపించి ఉన్నారు. అటు తర్వాత దయార్థ సేవకులు అయినటువంటి సభను స్థాపించి ఉన్నారు. మరి సిస్టర్లకి గుడ్ న్యూస్ సిస్టర్లుగా వారిని మరి ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలా 3 సభలకు వారు వ్యవస్థాపకులుగా ఉండి ఉన్నారు. ఇలాంటి సహృదయము, గొప్ప హృదయము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని నుంచి మనము సంపాదించుకోవాలి. మరి అలా సంపాదించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనము రేపటి దినమున లేకపోయినా కూడా మన మంచితనము మిగిలి ఇతరుల యొక్క హృదయాలలో సంపన్నులుగా మనము తలంచుకుంటాము. ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా, అలా ఆ రోజు స్థాపింపబడినటువంటి వారి చేత స్థాపింపబడినటువంటి ఈ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ ఈరోజు ఎంతో మంది గురువులతో అభిషేకింపబడి ఎన్నో దేశాలలో పలు సేవలు అందిస్తూ ఉన్నారు. దాదాపుగా 500 మంది కంటే ఎక్కువగా గురువులు అవి పలు దేశాలలో వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. మరి ఇలా చేయడానికి కారణము ఆ దేవుడి నుంచి పొందినటువంటి శక్తి, ఆ సామర్థ్యమే. ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా, ఇక్కడ వారి ప్రొవిన్షియల్ గారు ఉన్నారు, ఫాదర్ జయరాజు గారు. వారు కూడా ఈ యొక్క బాటలో నడుస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ప్రొవిన్షియల్గా ఉంటున్నారంటే వారిలో ఉన్నటువంటి అర్హతను బట్టి కాదు, దేవుడు గుర్తించారు ఈ వ్యక్తి అర్హుడు అని ప్రొవిన్షియల్గా ఉంచడానికి.
అలా ఇప్పుడు ఉన్నటువంటి గురువులను అందరినీ కూడా ఈ విధంగానే ప్రభు ఆస్వాదించి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, నాకు వ్యక్తిగతంగా మా గురువుల గురించి నాకు మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు. నేను ఒక గురువుతో మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని దయ అని చెప్పినటువంటి గురువు ఉన్నారు. ఇంకొక వేరే గురువుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది మన జీవితం ఏముంది, ఇతరుల కోసమే కదా అని చెప్పేటువంటి గురువులు ఉన్నారు. మళ్ళీ ఇంకో గురువుతో మాట్లాడుతున్నప్పుడు నేను బ్రతికేదే నా యొక్క విచారణ గురించి, నా ప్రజల గురించి చెప్పేటువంటి గురువులు ఉన్నారు. ఇక్కడ ఇంకా కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు నా జీవితకే ప్రభువుకు అర్పించాను, ఇది ప్రజలకు సేవగా ఉపయోగపడాలనేటువంటి తప్పించేటువంటి గురువులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి సత్యాలే ఇవన్నీ కూడా. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇలా దేవుడు ఏం చూస్తున్నాడంటే మన యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మన యొక్క హృదయము ఎలాంటి ఉన్నతమైనటువంటిది అని ప్రభువు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మొదటి సామ్యూలులో 16:7 చూస్తూ ఉన్నాము. మొదటి సామ్యూలు 16:7 మనము ఆ చివరి వాక్యాన్ని మనము 2వ భాగంలో చూసినట్లయితే, కానీ దేవుడు యావే ఇతని రూపము ఎట్లు చూసి గ్రహించకుము నేను నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూడును. ప్రైజ్ ది లార్డ్. ఇలా ప్రియమైనటువంటి విశ్వాసులారా, కొన్నిసార్లు మనము మన జీవితంలో చూడండి, దేవుడు మన యొక్క హృదయం అంతరంగంలో చూసి మనల్ని ఎలా అనేటువంటిది తాను నిర్ణయించుకుంటున్నారు, ఏ విధంగా తన సేవకు ఉపయోగపడతారని గుర్తిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు బహుశా రేపటి దినమున అశోక్ కుమార్ గారు కొందరు మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, బహుశా రేపు కొన్ని రోజులు గడిచిన తర్వాత నీవు నా వల్లనే గురువు అయ్యావని చెప్పేటువంటి మాటలు వింటారు. లేకపోతే నేను చేసినటువంటి సహాయమే నువ్వు ఈ అంతస్తులో ఉన్నావు అంటారు. మామూలుగా ప్రజల విషయంలో అయినా కూడా ఇలాగనే జరుగుతుంది. నేను చేసినటువంటి సహాయమే నువ్వు ఈరోజు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు. నేను చేసినటువంటి ఆ రోజు కాపాడినటువంటి విధానమే నిన్ను సకల కీడుల నుంచి రక్షించిందని గొప్పగా చెప్తూ ఉంటాము. ఏది ఏమైనప్పటికీ బహుశా చూడండి, ఇది దేవుడి యొక్క గొప్ప వలనే ఇలాంటి కార్యం అనేటువంటిది జరుగుతుంది ఒక గురువు జీవితంలో. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అలా ఏంటిది 2వ అంశం మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశం. 2వ అంశము ఏంటిది? దయ కలిగి మనము జీవించాలనేటువంటిది సత్యము. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, మరి ఒక గురువుగా అభిషేకింపబడినటువంటి వ్యక్తి ఒక చోటు ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలను మనం పొందుతామో కొన్ని విషయాలలో మనము ధ్యానించుకోవచ్చు. గురువు ఒక చోటు ఉండి పనిచేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు తన యొక్క ప్రజలు పొందుతారు అనేటువంటి సత్యము మనం చూస్తూ ఉన్నాము. యాకోబు 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తున్నాము. యాకోబు 5వ అధ్యాయము 14 నుంచి 15వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి విశ్వాసులు, నీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘ పెద్దలను పిలవవలెను. వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభువు నామమున వానిపై తైలమును పూయెదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్యవంతునిగా చేయును. వాని పాపములు క్షమింపబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరులారా,
ప్రభు నామమున వానిపై తైలముతో పోసినప్పుడు ఆరోగ్యవంతుడిగా జీవిస్తూ మరి వారి యొక్క పాపములు కూడా క్షమింపబడుతూ ఉన్నాయి. ఆరోగ్యవంతులుగా అంటే స్వస్థతను పొందుతూ ఉన్నారు. అంటే ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి మనలో ఉన్నటువంటి ఎలాంటి బలహీనత అయినా కూడా దేవుడు వారి నుంచి పోగొడుతున్నాడు అనేటువంటి సత్యము మనకు ఎరుకుపరచుకోవాలి ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఇంకా ధ్యానించుకునేటువంటి అంశం ఏంటంటే ప్రభు నామమున వారిపై తైలం పూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప కార్యము జరుగుతూ ఉంది. అంటే ప్రియ సహోదరులారా, మనము చూడండి, మనము మన జీవితంలో కొన్నిసార్లు బహుశా మా యొక్క యాజకుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనము వినవచ్చు, నేను 100 మందిని చదివిస్తున్నానని చెప్తూ ఉంటారు. విన్నారా? అవన్నీ కూడా మనము దేవుడు వారికి అలాంటి శక్తిని, సామర్థ్యాన్ని దేవుడి నుంచి పొందుతున్నారు అనేటువంటి సత్యము మనకు అర్థమవ్వాలి. కుటుంబంలో మనం చూస్తూ ఉంటాము, కుటుంబ జీవితంలో ఎలాంటి నేను ఈ జాబ్ చేస్తేనే మనకు ఈరోజు గడుస్తుందని, అది వాళ్ళు జాబ్ చేయడం కాదు, జాబు ఎవరు అనుగ్రహించారు అనేటువంటి సత్యము మనము ఎరుకపరచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం కొన్ని చోట్ల నాయకులుగా ఉంటున్నప్పుడు చూస్తూ ఉంటాము, నేను అది కట్టించాను, ఇది కట్టించాను అని. ఎవరు కట్టించారు, దానికి పాత్రదారుడు ఎవరు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరులారా. ఇలా దేవుడి నుంచే మనము పొందుతున్నాము. కేవలము యాజకుల ద్వారా ప్రతిదీ కూడా మీకు దీవెనలుగా మారుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఇంకా ప్రభు ఎలాంటి దీవెనలు మీకు అందిస్తూ ఉన్నారంటే యాజకుల ద్వారా కాపుదలను, నడిపింపును ఇస్తూ ఉన్నారు. ఈ విషయం మనకు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనములలో చూస్తూ ఉన్నాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం వరకు. యావే నిన్ను దీవించి కాపాడును గాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మీకు కరుణించును గాక. యావే మిమ్ము కృపతో చూసి మీకు సమాధానమును వసగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన యొక్క ఎప్పుడు కూడా తన యొక్క సన్నిధానం ద్వారా ఒక నడిపుకును మరి కాపుదలను తన యొక్క ఆశీస్సుల రూపంలో యాజకుల ద్వారా మనకు ఇస్తున్నారు ప్రియమైనటువంటి సహోదరులారా. ఇంకొక విషయము, ఎలా దీవింపబడుతున్నామంటే ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని మనము పొందుతూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 7వ వచనంలో చూస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 7వ వచనము. తక్కువ వాడు ఎక్కువ వాని చేత దీవింపబడుననుట నిర్వివాదము. చూడండి, తక్కువ వారు ఎక్కువ వారి చే దీవింపబడుతున్నారంటే ఒక క్రీస్తు మాకు అనుగ్రహించినటువంటి యాజకత్వం ద్వారా, ప్రార్థించేటువంటి మనస్తత్వం ద్వారా మీరు చిన్నగా ఉన్నా కూడా మీరు ఆస్వాదింపబడి గొప్పవారు అవుతున్నారనేటువంటి సత్యము మనకు క్రీస్తు భగవానుడు నేర్పిస్తున్నారు ప్రియమైనటువంటి విశ్వాసులారా. ప్రియ విశ్వాసులారా, చివరిగా మనము ధ్యానించుకోవచ్చు. అది ఏంటంటే ఇర్మియా గ్రంథము 1:5వ వచనము. నిన్ను మాతృగర్భమున రూపొందకు మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. మరి ఈరోజు మన సన్నిధిలో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ కందుల అశోక్ కుమార్ గారిని మాతృగర్భంలో ఉన్నప్పుడే దేవుడు వారిని ఎన్నుకొని ఉన్నారు. వారితో సేవ చేయించుకోవాలనుకున్నారు. వారితో తన యొక్క ఆశీర్వాదాలు ప్రజలకు చేరాలనుకున్నారు. ప్రజలను దైవ సన్నిధికి వారి ద్వారా నడిపింపాలని ప్రభు కోరుకొని ఉన్నారు. ఇలా ఈరోజు తాను 5వ తేదీ అభిషిక్తుడై ఈరోజు దేవునికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత బలిని మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. లోకాసు వార్త 1:37లో చూస్తున్నాము. తాను కూడా మరియ భక్తురాలు ఏ విధంగా అయితే దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడిందో, తాను కూడా మరియ మాత మాటలతోనే ఈ యొక్క దివ్యోపదేశాన్ని ప్రారంభించుకున్నారు.
మరి దేవాతి దేవుడు వారిని మెండుగా ఆశీర్వదించాలని, వారు చేస్తున్నటువంటి సేవలో ఎప్పుడు కూడా దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండాలని, మరి వీరు ఎక్కడ సేవ చేస్తూ ఉన్నా కూడా ఏది కూడా లెక్క పెట్టకుండా, అంటే ఒక చోటు పని చేస్తున్నప్పుడు నేను ఇది చేశాను, మా ఫాదర్ ఏం చేయట్లేదు, నేను దాని పాపాన్ని చేశాను, నేను ఇది చేయట్లేదు అని ఇలా ఏ బాధ్యత ఎక్కడ వచ్చినా కూడా దాన్ని సకాలమైనటువంటి రీతిలో నెరవేర్చడానికి కావాల్సినటువంటి దైవానుగ్రహాలు వారికి మెండుగా దయచేయాలని ఈ దివ్య పూజ బలిలో మనమందరం కూడా ఏక హృదయంతో ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఒక కుటుంబముగా చేరినటువంటి మనమందరము త్రిత్వైక దేవుని యందు, మన కథోలిక తిరుసభ యందు మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాము. అందరం లేచి నిలుచుండి విశ్వాసము చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకసత్తును మన యొక్క ఆజ్ఞగా చేసి క్రీస్తు విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మ గర్భమై పుట్టాను. పుట్టబడి మనలో దేశంలో ఉంచబడను. మానవునికి 3వ నాడు చనిపోయిన వారిని లేచాను. పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయడం వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాము. పరిశుద్ధ కథోలిక సభను విశ్వసిస్తున్నాను. పాపంలో మన్నింపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. కానుకల సమర్పణ అర్పణ గీతం. దయచేసి నూతన గురువు యొక్క బంధువులు ఇక్కడ కానుకలు ఏదైనా పెట్టి ఉన్నట్లయితే దయచేసి ముందుకు తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
ఇచ్చిన దీపము పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన దీపము సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థింపుము. ప్రభువుల నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితో దయతోను క్రమపరిచిన నీవు ఈ అనుగ్రహం వల్ల నాకు అప్పగించిన పరిచర్య కరుణకరతో దీవింపుము. ఈ బలి ప్రభావంతో నీ యాజకుని హృదయంను ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉంచినట్లు చూడుము. కాపరివైన తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లు కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలం నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటకు యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ క్షముఖమున మా మధ్యవర్తిగా వ్యవహరించు, నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు,
గొర్రె పిల్ల అయిన క్రీస్తు వధింపబడిన సదా జీవించునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా 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 పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నది Hosanna, hallelujah. Hosanna, hallelujah. Hosanna, hallelujah. హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. ప్రభుదేరక వచ్చేవారు ధన్యులు ధన్యులు ప్రభువేరట వచ్చేవారు ధన్యులు, ధన్యులు. హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna.
పిత, నీవు నిత్యంగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిలుస్తుష్ట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచ మాదార్థం నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుకొనుచున్నావు. కావున ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉన్నాము. మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి ఈ కుమారుని రక్షణాత్మ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు
నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు మరియమాతతోనూ దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత 2వ జాన్ పాల్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను, నీ సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురును, మా అంతోనప్ప శౌరప్ప పాలనాధికారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుకుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న నీ ప్రజలు మనము ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలో చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా కందుల చిన్న ఆరోగ్యం, కందుల ఆశీర్వాదమ్మ, కందుల మరియ రోజమ్మ, కందుల విజయప్రతాప్, నీ ప్రేమైన ఈ లోకమైన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అంతట చేరి నీకు మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించుము. కావలసిన మా ఇన్నము మాకు ఇవ్వండి. ఆయన అప్పుడు వారిని మన్నించినట్లు అప్పుడు మన్నించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సదా కాపాడము. మేము మోక్షానందము
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ యొక్క విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారంన ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. శుభదామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభదామమే ఆ స్వర్గమే గానపై దిగి వచ్చే మన దైవమే ఆ స్వర్గమే గానపై దిగి వచ్చే మన దైవమే రూపం శ్రీ యేసు నామం శుభదామమే
పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం ఏకమైన మధుర సంగమం జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభదానమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభదానమే సంజీవిని రసరమ్యమై రమణీయమై దైవాంశమై సంజీవిని రసరమ్యమై రమణీయమై ప్రభు యేసు రక్తదేహమే ప్రభు యేసు రక్తదేహమే అనాత్మకు జీవన పానం హృదయాలు నిగమాయిని సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభదానమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభదానమే సౌభాగ్యమై సౌజన్యమై సౌశ్రీయమై సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశ్రీయమై పావనమై జగతి దీపం శ్రీ యేసునామం శుభదానమే ఆస్వాదమే గానమై దిగి వచ్చే మన దైవమే ఆస్వాదమే గానమై దిగి వచ్చే మన దైవమే జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభదానమే జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభదానమే
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకాలం నీ నుండి ప్రారంభమై నీ యందు పరిపూర్ణత నందుచున్నది. ఈ పరమ రహస్యములలో పాల్గొనడం ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు గ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వర ప్రసాదముతో సత్యోపదేశమును చేయనట్లు కనికరించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో తమ మొట్టమొదటి దివ్య బలి పూజలు సమర్పించినటువంటి కందుల అశోక్ ఫాదర్ గారు, వారి బృందము, అతనితో పాటు గురువులైనటువంటి ఇతర 4 గురువులు కలిసి తమ మొట్టమొదటి దైవ ఆశీర్వాదాన్ని మనందరికీ ఇస్తారు. కాబట్టి అందరూ తల వంచి ప్రార్థన చేయాలి. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరుని వందనములు.